యాక్చువల్‌గా నేను ఇంటర్వ్యూకి వస్తూ తేజు అనగానే నా మైండ్‌లో ఏదో వచ్చింది తెలుసా? ఇంద్ర 'ఇంద్ర' టైటిల్ పడింది నీ మీద. అవును. అవును. అంటే అవును సార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే చిరంజీవి గారి సినిమాకి టైటిల్ నీ మీద ఏసారప్పుడు. అవును సార్. ఇంద్ర అని. అవును సార్. అంటే తొడగొట్టే సీన్ గాని అది గాని. అవును సార్. అది క్యారీ చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అయిపోయిన తర్వాత హీరోగా టర్న్ అయిన తర్వాత హ్మ్. సెకండ్ సినిమాకి నువ్వు పాన్ ఇండియా స్థాయికెళ్ళిపోయావు. అంటే మధ్యలో ఒక 2 సినిమాలు చేశాను సార్. అంటే యాహ్! 'ఇష్కు' 'అద్భుతము' అది 'అద్భుతం' డిడ్ వెరీ వెల్. 'ఇష్క్' నాకు పని జరగలేదు. అంటే యాక్చువల్‌గా పాన్ ఇండియా హ్మ్. స్థాయికెళ్ళాలంటే ఇప్పుడు ఆ స్థాయి కథలు డైరెక్ట్ చేసే విజువాలిటీ అన్నీ కావాలి. హ్మ్. వచ్చిన తర్వాత నిలబెట్టుకునే స్థాయి కూడా కావాలి. హ్మ్. ఇప్పుడు ఒక కథ అన్ని కథలు అక్కడి దాకా హ్మ్. తీసుకెళ్ళాం. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీ హ్మ్. 'ధర్మ ప్రొడక్షన్స్' హ్మ్. కరణ్ జోహర్ లాంటి వ్యక్తి హ్మ్. సినిమా రిలీజ్ చేస్తాడు మరి హ్మ్. ఆయన హిందీలో. హ్మ్. అంటే ఆ డిమాండ్ వాళ్ళు చూస్తే గాని వాళ్ళ దగ్గర రారు. హ్మ్. చాలా అవును. మంది ట్రై చేసినా అది సక్సెస్ అవ్వలేదు. అవును. మీకెట్లా ఫీల్ ఉంది ఆ హిందీ మార్కెట్, పాన్ ఇండియా స్థాయి మార్కెట్‌కి? సార్ నిజంగా హానెస్ట్‌గా చెప్తా. అస్సలు నాకు ఏదో పరభాషలో అక్కడ కనిపించాలి, ఇక్కడ కనిపించాలి, లేకపోతే పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలి. అలాంటియి అస్సల ఏం లేదు సార్ నాలో. ఉన్నదొకటే. నేను మనస్ఫూర్తిగా నిజంగా మన ఆడియన్స్ కోసమే ఈ సినిమా ఏ సినిమా అయినా చేస్తున్నాను. నేను పడే కష్టం అంతా మన తెలుగు ఆడియన్స్ కోసమే. నా మెయిన్ ప్లే గ్రౌండ్ ఇదే. నా మెయిన్ అంతా ఇదే. ఆ సినిమా రిలవెన్స్ ఉంది కాబట్టి అదర్ లాంగ్వేజ్‌లో గూడా కథ ఆహ్, డిమాండ్ చేసింది కాబట్టి. రిలవెంట్ కథ వేరే లాంగ్వేజ్‌ల్లో గూడా అర్థమవుద్ది. ఎమోషనల్ సేమ్. అండ్ ఆల్రెడీ మన ముందు సినిమా చాలా లార్జ్ స్కేల్‌లో హిందీలో చూసున్నారు ఆడియన్స్. ఒక సినిమా కాదు 2, 3 సినిమాలు చూసున్నారు కాబట్టి పొటెన్షియల్ ఉందని వాళ్ళు రావటం, తీసుకోవటం అయన్నీ జరుగుతున్నాయి. బట్ ఆహ్, ఈ ఎప్పుడూ గూడా నా ప్రయారిటీ ఈజ్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్. ఇయన్నీ జరిగితే జరిగింది. జరగకపోయినా కూడా ఐయామ్ ఓకే. ఐ విల్ నాట్ హావ్ ఎనీ డిసప్పాయింట్‌మెంట్ రిగార్డింగ్ ఇట్. ఎందుకంటే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లా. ఆహ్, బం దట్స్ ఇట్ సార్. నేను తెలుగులో మనాళ్ళందరిని ఎంటర్‌టైన్ చేసాడు తేజ అనిపించుకోవాలి. అంతే ఎంటర్‌టైన్ చేసాడు అనిపించుకోవాలి సార్. అదొక్కటే ప్రయారిటీ.